ఆఫ్రికా ఖండంలో ప్రాణాంతక ఎబోలా వైరస్ మరోసారి కోరలు చాస్తోంది. డెమోక్రాటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగోలో ఎబోలా మహమ్మారి అత్యంత వేగంగా విస్తరిస్తోంది. వైరస్ బారిన పడి రోజురోజుకు మరణాల సంఖ్య పెరుగుతూ ఉండడంతో స్థానికంగా తీవ్ర కలకలం రేగుతోంది. ఈ కొత్త ముప్పు ప్రపంచ ఆరోగ్య సంస్థతో పాటు అంతర్జాతీయ సమాజాన్ని సైతం ఆందోళనకు గురిచేస్తోంది. గతంలో కంటే ఈసారి వైరస్ తీవ్రత ఎక్కువగా ఉండవచ్చనే హెచ్చరికలు వస్తున్నాయి. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం. డెమోక్రాటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగోలో ఎబోలా వైరస్ ప్రభావం మళ్లీ తీవ్ర రూపం దాల్చింది. మారుమూల గ్రామాలు మరియు దట్టమైన అటవీ ప్రాంత కేంద్రాలుగా ఈ మహమ్మారి కొత్త కేసులు వెలుగు చూస్తూ ఉన్నాయి. ఈ వైరస్ సోకిన వారిలో తీవ్రమైన జ్వరం, అంతర్గత రక్తస్రావం వంటి లక్షణాలు కనిపిస్తున్నాయి. సరైన సమయంలో వైద్యం అందకపోతే ప్రాణాలు కోల్పోయే ప్రమాదం ఎక్కువగా ఉండటంతో స్థానిక ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారు. గ్రామీణ ప్రాంతాలలో కనీస వైద్య సదుపాయాలు లేకపోవడం, రవాణా వ్యవస్థ సరిగ్గా లేకపోవడంతో బాధితుల్ని ఆసుపత్రులకు తరలించడం వైద్య సిబ్బందికి పెద్ద సవాలుగా మారింది. కాంగోలో ఎబోలా వ్యాప్తిని అరికట్టేందుకు అంతర్జాతీయ స్వచ్ఛంద సంస్థలు, ప్రపంచ ఆరోగ్య సంస్థ రంగంలోకి దిగాయి. వైరస్ మరింతగా వ్యాపించకుండా ఉండేందుకు వీలుగా బాధితులు నివసించిన ప్రాంతాలను ఐసోలేట్ చేస్తున్నారు. అలాగే గతంలో రూపొందించిన ఎబోలా వ్యాక్సిన్లను స్థానికులకు వేగంగా అందించేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. అయితే కాంగోలోని కొన్ని ప్రాంతాలలో ఉన్న అంతర్గత ఘర్షణలు, సాయుధ ముఠాల కదలికలు వైద్య సహాయ చర్యలకు పెద్ద అడ్డంకిగా మారాయి అని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ వైరస్ కనుక పట్టణ ప్రాంతాలకు విస్తరిస్తే పరిస్థితి అదుపు తప్పుతుందని, తక్షణమే అంతర్జాతీయ సమాజం కాంగోకు భారీగా వైద్య సహాయం అందించాలి అని ఆరోగ్య రక్షణ సంస్థలు కోరుతున్నాయి.